ఒక దీవునిగా మార్చేస్తాడు, ఒక ఆశ్రదంగా దేవుడు మార్చేస్తాడు. దేవుని బిడ్డలు చాలా మంది అనుకుంటా ఉంటారు, నేను ఎందుకు సొంత గృహం లేకుండా ఉంటున్నాను, నేను ఎందుకు ఎప్పుడు జీవితం, ఎందుకు నా కుటుంబంలో పరిస్థితులు అంటే, నేను ఒక మాట చెప్తాను, ఎన్ని సంవత్సరాలు రక్షణ పొందంటే చాలా మంది చెప్తూ ఉంటారు, అయ్యా నేను రక్షణ పొంది 40 సంవత్సరాలండి, అయ్యా నేను రక్షణ పొంది 30 సంవత్సరాలండి, అయ్యా నేను రక్షణ పొంది 20 సంవత్సరాలండి, అయ్యా నేను రక్షణ పొంది 10 సంవత్సరాలండి, అయ్యా నేను రక్షణ పొందిన 1 సంవత్సరం పైన దేవుడికి 1 సంవత్సరంలో తిరగక ముందే దేవుడు ఒక మంచి స్థితి ఇచ్చాడని చెప్పిన వారు సాక్ష్యాలు ఏమంటారా? దీనికి స్తోత్రం కదా. ఎందుకంటే మన దేవుని మాట ఒక నిర్లక్ష్యం చేస్తున్నామేమో, దేవుడు మరొక్కసారి దేవుడు మనల్ని జ్ఞాపకం చేస్తున్నాడు అని చెప్పారు. దానికి స్తోత్రం కలిగింది కాక. దేవుడు అంటున్న మాట, నువ్వు దేవుని మాట సమ్మతించి ఆయన మాట వినియడలా నువ్వు ఒక భూమి మీద మంచి పదార్థములను మీరు అనుభవిస్తారు. మీరు అన్నాడు అక్కడ, నువ్వు అన్నా. దానికి స్తోత్రం అంటే మీరు అన్నారంటే మీరు మీ కుటుంబంతో కలిసి మీరు అనుభవిస్తారు అని నేను వాక్యము సెలవిస్తాను.